స్నానం చేస్తారా, సాయంత్రం చేస్తారా, మీ ఇష్టం. అదేవిధంగా ఇది దేవతా వృక్షము, అశ్వత్థ వృక్షం అని దీన్ని అంటాము. దీని యొక్క ప్రభావం వలన, దీని మొదట్లో నీళ్లు పోయడం వలన శనీశ్వరుడి యొక్క దోషాలు అనేటటువంటి తొలగిపోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ రెండవ పాయింట్ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనం మీకు కలుగుతుంది. ఇక మూడవ ఇదిగా నల్ల చీమలకి మీరు పంచదార కానీ గోధుమ నూక కానీ వేయడం అనేటటువంటిది చాలా మంచి విషయం. కాబట్టి ఈ రాశి వాళ్ళ అందరూ కూడా ఈ యొక్క తాంత్రిక పరమైనటువంటి చర్యలు, ఉపహారాలు, పరిహారాలు, అలాగే వైదిక సంబంధమైనటువంటి పరిహారాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మీరు తీసుకొని ఆమె పాదాల దగ్గర ఓం హ్రీం సరస్వతి అయిన నమః, ఓం హ్రీం మహాలక్ష్మి అయిన నమః, ఓం హ్రీం దుర్గాయ నమః అనేటటువంటి మూలమంత్రంతో మీరు జపం చేసుకొని మీరు చక్కగా పాయసాన్ని నివేదనం వారానికి ఒకసారి శుక్రవారం కనుక